అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈరోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. తప్పకుండా 12 రాసుల వారు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా శివకేశవులు ఇద్దరికీ సంబంధించిన, అంటే విష్ణుమూర్తికి సంబంధించి విష్ణు సహస్రనామాలు కానీ, శివుడికి సంబంధించి శివుడి యొక్క పంచాక్షరి మంత్రం దగ్గర నుంచి మీరు ఏదైనా అష్టోత్తరాలు, నమ్మకం చమకం వినడం, ఇవన్నీ కూడా అంటే రెండూ కూడా ఈ రోజున రెండు ఇంపార్టెంటే. రెండూ కూడా మీరు చేసినట్లయితే, అంటే విన్నా మీ అంతటి మీరు చేసుకోగలిగిన, లేదా శివుడికి విష్ణుమూర్తికి కూడా ఈ రోజున పూజ చేయగలిగిన వాళ్ళు, అంటే ఎవరికి ఏది అనుకూలమో ఆ పరంగా పూజ చేయడం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాలలో, ఆరోగ్యపరమైన విషయాల్లో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీలైతే దిన శివాలయం కానీ విష్ణువాలయాన్ని కానీ దర్శించటం, దాంతోపాటు ఈ యొక్క శ్లోకాలు వినడం కానీ లేకపోతే పఠించడం కానీ మంచి ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీంతో పాటుగా ఈ రోజున మనం చెప్పిన ఈ రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక కేవలం తమకే వర్తిస్తాయన్న భావన కాకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి వీటిని అనుసంధానపరుచుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా తగిన పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న సమస్యలను కూడా చక్కగా అధిగమించవచ్చు అని భావించాలి.